మొబైల్ నటి జత్వాని వేధింపుల కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు జడ్జి ఎదుట వాదనలు వినిపించుకున్నారు. తన కేసులో ఆయనే వాదనలు వినిపించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పాత్ర లేకపోయినా తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. 164 స్టేట్మెంట్ ఇవ్వమని విశాల్ గున్నిని కోరితే ఇచ్చేందుకు నిరాకరించారని ఆంజనేయులు చెప్పారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు న్యాయాధికారి భాస్కర్ రావు నిన్న అర్ధరాత్రి 12:30 ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. అంతకుముందు కేసిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా న్యాయాధికారి ప్రాథమిక దశలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఐడి కోర్టులో కథ హాజరుపరచాల్సింది అని వ్యాఖ్యానించారు. ఓ దశలో రిమాండ్ను తిరస్కరిస్తాను, మెమోను సవరించుకొని సిఐడి కోర్టులో హాజరుపరచండి అని సూచించారు. ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు జడ్జి ఎదుట వాదనలు వినిపించుకున్నారు. తన కేసులో ఆయనే వాదనలు వినిపించారు. ఇక ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పాత్ర లేకపోయినా తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. 164 స్టేట్మెంట్ ఇవ్వమని విశాల్ గున్నిని కోరితే ఇచ్చేందుకు నిరాకరించారని ఆంజనేయులు చెప్పారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. భాగ్యశ్రీ, ముంబై నటి జత్వాని కేసు వేధింపుల కేసులో భాగంగా ఐపీఎస్ అధికారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎట్టకేలకి అరెస్ట్ చేసి ఇటు విజయవాడ తీసుకురావడం జరిగింది. ఇక సిఐడి కార్యాలయంలో విచారించిన అనంతరం కూడా ఈ రోజు తెల్లవారుజామున అయితే ఇటు వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి అనంతరం కూడా ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినటువంటి అధికారులు ఇప్పుడు వారి వేటికి అయితే కనుక వాదనలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కేసులో రూల్స్ ప్రకారమే కూడా తాను వ్యవహరించాను అంటూ కూడా ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా 164 సంబంధించినటువంటి అంశం అయితే కనుక వారి వేదిక అయితే కనుక వాదనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే ఇటు ప్రభుత్వ తరపు పీపీ అయితే కనుక దీనికి సంబంధించి వేధింపుల కేసులో భాగంగా తన కింద స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అదేవిధంగా ఒత్తిడి తెచ్చిన అనంతరం కూడా ఇక రూల్స్ ప్రొసీజర్ కాలేదు, తనని నిర్బంధించి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయలేదు, ఒక దగ్గర నిర్బంధించి అరెస్ట్ ఎప్పుడుకో చూపించారు, అదేవిధంగా బెయిల్ రాకుండా అనేక కారణాలు కూడా చేశారు. ముంబై నటితో పాటు తన పేరెంట్స్ సైతం కూడా వేధించారు అంటూ కూడా ఇటు వాదించడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు రూల్స్ ప్రకారమే తాను వ్యవహరించాను, ఎక్కడ కూడా రూల్స్ అతిక్రమించకుండా అదేవిధంగా అవినీతికి పాల్పడకుండా కూడా ఈ యొక్క కేసుని అనేది కూడా జరిగింది అంటూ కూడా ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు వాదనలో వింటున్నటువంటి కోర్టు జడ్జి మాత్రం ఇక దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారా అన్న దానికి అయితే కనుక వస్తాను కొనసాగుతుందని తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు న్యాయాధికారి భాస్కర్ రావు నిన్న అర్ధరాత్రి 12:30 ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. అంతకుముందు కేశిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా న్యాయాధికారి ప్రాథమిక దశలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఐడి కోర్టులో కదా హాజరుపరచాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఓ దశలో రిమాండ్ను తిరస్కరిస్తాను, మెమోను సవరించుకొని సిఐడి కోర్టులో హాజరుపరచండి అని సూచించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు న్యాయాధికారి భాస్కర్ రావు నిన్న అర్ధరాత్రి 12:30 ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. అంతకుముందు కేశిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా న్యాయాధికారి ప్రాథమిక దశలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఐడి కోర్టులో కదా హాజరుపరచాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఓ దశలో రిమాండ్ తిరస్కరిస్తాను, మెమోను సవరించుకొని సిఐడి కోర్టులో హాజరుపరచండి అని సూచించారు.